ప్రైజ్ ది లార్డ్. నా గొంతు కొంచెంగా సహకరించట్లేదు, కొంచెం చిన్నగానే మాట్లాడతాను. మైక్ యొక్క వాల్యూమ్ పెంచుతున్నాను, కొద్దిసేపే మాట్లాడతాను. చాలా జాగ్రత్తగా మీరు కలిసి నడవండి, ప్రయత్నం చేయండి. ప్రైజ్ ది లార్డ్. చాలా సంతోషం. ఎంతోమంది చాలా దూర ప్రాంతాల నుంచి నాకు ఫోన్ చేసి ప్రభరాత్రి భోజనము నిజంగానే వారు తీసుకోవడానికి అనుకూలమైన పరిస్థితులు లేకపోయినప్పుడు వాళ్ళు ఎంతో ప్రేమగా చాలా అంటే చాలా బతిలాడారు. వారికి దగ్గరలో సంఘం లేకపోవడాన్ని బట్టి ఇక్కడ నుంచి నేను అంత దూరం వచ్చి మరి ప్రభరాత్రి భోజనం ఇవ్వాలని అడిగినప్పుడల్లా నా గుండెలో అవును కదా, మనకిది నోటి దాకా వచ్చేసరికి దీని విలువ తెలియకుండా పోయింది. మనకు అర్థం కావడల్లా అనేకులు దీనిలో యోగ్యంగా చేయి వేయడం కొరకు, పాల్పొంగులు పొందుకోవడం కొరకు వందల వేల కిలోమీటర్లు దాటుతున్నారు. డబ్బు ఎంతైనా ఖర్చు పెట్టుకోవడానికి కూడా వెనకాడట్లేదు వాళ్ళు. అతి సమీపంగా వచ్చింది కనుక దీన్ని నిర్లక్ష్యంగా చూడకండి, చిన్నదిగా చూడకండి. దీనిలో ఒక ఆజ్ఞ నెరవేర్పు ఉన్నది. ఆ ఆజ్ఞ నెరవేర్పు మనలందరినీ కూడా క్రీస్తుతో పాటు లేపుతుంది, క్రీస్తుతో కూర్చుండబెడుతుంది, క్రీస్తుతో పాటు కలిసి భుజించేట్టుగా చేస్తుంది. చాలా ప్రశస్తమైన సమయం ఇది. నన్ను నేను శుద్ధపరుచుకొని ఉన్నాను, ఇంకనూ పరుచుకుంటూనే ఉన్నాను. మనమందరం మానవులమే. ప్రభు యొక్క రక్తంలో శరీరంలో చేరుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా చేరుకోవాలి. ఏ మడత మచ్చ లేకుండా చూసుకోవాలి. బహుశా నేను ఎవరికి హాని అయితే చేయకపోయి ఉండొచ్చేమో కానీ ఎదుటి వారు అడిగినప్పుడు 1 మైలు రమ్మంటే 2 మైళ్ళు వెళ్ళలేకపోయాను. కొన్ని సందర్భాల్లో నా ఆరోగ్య పరిస్థితుల గుండా చేయలేకపోయాను. అయినా తప్పిదంగానే ఎంచబడుతుంది. కొన్ని మార్లు మనకు తెలియకుండానే అత్యంత అల్పమైనదిగా చూస్తుంటాం. కానీ ఒక చిన్న అంగియో ఏదో చిన్న సహాయం అడుగుతున్నప్పుడు అంతకు మించినది అధికమైనది మనం చేయాలి, మన పిల్లలకు నేర్పించాలి. ఎక్కడ కూడా మనం కఠినపరచబడకూడదు. తెలియకుండానే కొన్ని తప్పిదాలు దొర్లుతూ ఉన్నాయి. పాపాలుగా అవి జారక మునిపే మనల్ని మనం సరి చేసుకోవాలి. ఆమేన్. భక్తి చేయడం అనేది చాలా ధన్యకరమైన విషయం. కానీ భక్తి మాత్రమే చేయడము చేస్తున్న ప్రతి ఒక్కరికి దేవుడు తన రాజ్యాన్ని ఇస్తానని అనడం లేదుగా. సంఘానికి రావడము ధన్యత, కానీ సంఘానికి వస్తున్న ప్రతి ఒక్కరికి రాజ్యంలోనే అనుమతి ఇస్తానని మాట ఇవ్వడం లేదైనా. దశంభాగాలు చెల్లించడం అవ్వచ్చు, చివరికి ఎదుటి వ్యక్తికి మేలు చేయడమైనా సరే ఆ మేలు చేసే విధానంలో చేసినంత మాత్రాన వారికి రాజ్యాన్ని అనుగ్రహిస్తానని ఖచ్చితంగా నేరుగా చెప్పడం లేదు ఆయన. అన్నింటిలో షరతులు పెట్టి ఉన్నాడు ఆయన. అది సేవ చేసుటైనను, భక్తి చేసుటైనను, త్యాగం చేసుటైనను, మేలు చేసుటైనను యోగ్యత తిరిగే చేయాలి. ఆమేన్. దానికి కూడా దేవుడు ఖచ్చితమైన షరతులు ఉంచి ఉన్నాడు. ఈరోజున మనము ఒక చిన్న అంశాన్ని ముందు పెడతాను. మీకు తెలిసిన విషయాలే మరొక చిన్న కొత్త కోణం గుండా మీ ముందు చూపిస్తాను. మత్తయి సువార్త 7వ అధ్యాయము 15వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 15వ వచనం. అబద్ధ ప్రవక్తలను గూర్చి మీరు జాగ్రత్త పడండి. వారు గొర్రె చర్మములను వేసుకొని మీ యొద్దకు వచ్చురు, కానీ లోపల వారు క్రూరమైన తోడేళ్ళు. వారి ఫలముల వలన మీరు వారిని తెలుసుకొందురు. ముండ్ల పొదలలో ద్రాక్ష పండ్లైనను, పల్లేరు చెట్లను, అంజూరపు పండ్లైనను కొయ్యుదురా? అలాగుననే ప్రతి మంచి చెట్టు మంచి ఫలములను ఫలించును, పనికి మాలిన చెట్టు కాని ఫలములు ఫలించును. మంచి చెట్టు కాని ఫలములు ఫలింపనేరదు, పనికి మాలిన చెట్టు మంచి ఫలములు ఫలింపనేరదు. మంచి ఫలములు ఫలింపని ప్రతి చెట్టు నరకబడి అగ్నిలో వేయబడును. కాబట్టి
మీరు వారి ఫలముల వలన వారిని తెలుసుకుందురు. ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యములో ప్రవేశింపడు గాని పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారము చేయువాడే ప్రవేశించును. ఆ దినమందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములను వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మల్ని ఎన్నడను ఎరుగను, అక్రమము చేయవారులారా నా ఎద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి చాలు, మీరున్న చోట తలలో ఉంచండి, కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. కనికర పూర్ణుడా, సర్వశక్తి సంపన్నుడా, అతి ప్రాముఖ్యమైన సమయంలో మేము వచ్చి ఉండగా మా హృదయంలో ప్రభువా మీరు కావలి కాయండి, మా తలంపులకు మీరు కావలి కాయండి. మేము అటు ఇటుగా చూడకుండా కేవలం ప్రభువా నీవు అనుగ్రహించబోతున్న క్షమాపణను, నీ శరీర రక్తాల్లో ప్రభువా ఆ బాలి భాగస్తుల అవకాశాన్ని మేము చూస్తున్నాం. ప్రభువా మా ఎడల కనికరం చూపండి, మా దోషములు తీసివేయండి. ఈ కొద్ది మాటలు ప్రభువనైనా మా అందరితో కూడా మీరు మాట్లాడమని, నీ మాటలు గుండా ప్రభువా మేమందరం సరిచేయబడలాగా కృప చూపించమని ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్. ఇక్కడ మత్తయి సువార్తలో మాట్లాడబడుతున్నటువంటి మాటలు మీరు గమనించినట్లయితే దేవుడు ఆయన అంటాడు, అబద్ధ ప్రవక్తలు వస్తున్నారు, వారు గొర్రె చర్మాలు వేసుకొని వస్తారు. కానీ ఈ మాటలు మాట్లాడుతూ చెట్లను గురించి ఉదాహరణ చెప్పాడు ఆయన. చెట్లను గురించి ఉదాహరణ చెప్తూ, మంచి చెట్టు మంచి ఫలాలనే ఇస్తుంది, చెడిపోయిన చెట్టు చెడ్డ ఫలాలనే ఇస్తుంది. ఫలములను బట్టి మనము వారి యొక్క విత్తనం ఏంటో, ఏ చెట్టు అనే విషయాన్ని కనుగొనగలుగుతాం. ఆమేన్. ఇక్కడ అంతే మాట్లాడకుండా ఆయన ఇంకొంచెం ముందుకు వచ్చి ఆయన అంటాడు, The Lord Jesus Christ is speaking about the greatest disappointment in the entire world. ఈ ప్రపంచంలోనే అతిపెద్ద నిరాశకు సంబంధించినటువంటి ఒక సందర్భాన్ని గురించి మాట్లాడుతున్నాడు. నా మాట జాగ్రత్తగా వినండి. అంటే ఒక స్త్రీ తన ప్రియమైనటువంటి భర్త కోసము తనకి ఏదైతే నచ్చుతుందో అని నమ్మి ఆ నచ్చినటువంటి ఆ వంటకాన్ని ఎంతో ప్రేమగా కష్టమైనను సరే తను చేసి కష్టపడి చెమటోర్చి తన వ్యక్తిగతమైన పనులను సైతము తృణీకరించి తన వారు అని పిలువబడిన మిగిలిన వారి కోసం సైతం కూడా తను ఏ సమయాన్ని కేటాయించకుండా తన భర్త కొరకు మాత్రం ఎంతో ప్రీతికరంగా ప్రేమపూర్వకంగా చేసిన వంటకాన్ని తన భర్తకి ఇవ్వగానే దాని కనీసం రుచి కూడా చూడకుండా వాసనతోనే చి అన్నాడు అనుకోండి, ఆ స్త్రీ ఎలా ఫీల్ అవుద్ది? ఇక్కడ యేసు ప్రభు వారు మాట్లాడుతున్న మాట కూడా అదే. ఎగ్జామ్స్కి రాబోతున్నాయి, చాలా కష్టపడి ప్రాజెక్ట్ చేశారు, ఎంతో కష్టపడి చేశారు, డబ్బును సమయాన్ని అంతటినీ వ్యయం చేశారు. చివరికి ప్రభు అక్కడ ఉన్నటువంటి ఆ ఇన్విజిలేటర్ దగ్గరికి వెళ్ళి ఆ ప్రాజెక్ట్ వరకు చూపించగానే వాడు తృణీకరించి కొట్టవతల పడేశాడు. నువ్వు అనుకున్నావు క్లాస్లో నువ్వే టాపర్ అవుతావని, కానీ ఆయన తీసి అట్లా బయటపడేశాడు. అప్పుడు నీ ఉద్దేశం ఎలా ఉంటుంది? ఇక్కడ కొంతమంది భక్తిని గురించి యేసు ప్రభు మాట్లాడుతూ అని అంటాడు. నేను ఈరోజు మీతో మాట్లాడాలనుకుంటున్న అంశము ద గ్రేటెస్ట్ డిసప్పాయింట్మెంట్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలోనే అతిపెద్ద నిరాశ. అతిపెద్ద నిరాశ. ఎందుకంటే ఈ భూమి మీద ఏది శాశ్వతం కాదని మనకు తెలుసు. దానికి అనుగుణమైన జీవితాన్ని మనం జీవిస్తున్నాము. కొన్ని మార్లు తడబడినను ఈ భూమి పైన ఏది కూడా తీసుకొని వెళ్ళలేమని మనకు తెలుసు. కానీ ఏదైతే ఒక రోజున ధవల సింహాసనం అంటూ ఒకటి ఉంది, ఆ తీర్పు సింహాసనం యొద్ద మనమందరము పరీక్షించబడతాము, పరిశీలించబడతామని తెలుసు. నాకు తెలీదు నీ భాగస్వామితో నువ్వు ఎలా ఉంటున్నావో,
నా కంటికి బహుశా మీరు మంచి అన్యోన్య దంపతులా కనబడవచ్చు. నాకు తెలీదు నీ పిల్లలతో నువ్వు ఎలా ఉంటున్నావో, సరిగ్గా పోషిస్తున్నావో లేదో నాకు తెలీదు. ఎవరు చూడకుండా ఉంటున్న సమయంలో రహస్యంగా నువ్వు ఎలా ఉంటున్నావు నాకు తెలీదు. నేను నిన్ను ప్రభు యొక్క రక్తం కింద చూస్తాను కనుక నా కంటికి నువ్వు చక్కగానే కనబడతావు. కానీ సమస్త విధములైన రహస్యములన్నీ బయలుపరచబడే గడియ అది. భాగస్వామికి తెలిసి తెలియకుండా చేసినవైనను, రహస్యమందు స్థలముల్లో మనం చేసిన కార్యములైనను, మన అంతరంగములోనైనను సరే అనుకున్న ప్రతి మాటైనను తలంపైనను ఒక రోజున సంపూర్ణంగా బహిర్గతమవుతుంది. ఈ రోజు నా గురించి నువ్వేమనుకుంటున్నావు నాకు తెలియదు, కానీ ఒక రోజున నాకు అన్నీ తెలుస్తాయి. ఈ రోజున నన్ను గురించి నువ్వు ఎంతగా తిట్టుకుంటున్నావో నాకు ఉదాహరణకు చెప్తున్నా. ఎంతగా తిట్టుకుంటున్నావో, ఎంతగా సనుక్కుంటున్నావో, ఎన్ని మాటలు అంటున్నావు బహుశా ఈ రోజు నాకు తెలియకపోవచ్చు. కానీ దెర్ ఇస్ ఎ డే, ఆ దినమున సమస్తము బట్టబయలవుతుంది. ఆ రోజున నీ హృదయం అంతరంగముల్లో నీ ఆలోచన పుట్టడానికి మునిపే ఎలాంటి ఆలోచనలు కలగబోతున్నావో ఆ స్థితిగతులను సమస్తాన్ని చూపిస్తాడు ఆయన. ఇలాగే కొంతమంది వచ్చారు, అక్కడికి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. దేవుడి దగ్గర వచ్చి నిలబడినారు. ఎవర్రా మీరంతా? అలా అంటారేంటి ప్రభువా? ఎవరంటావేంటి? మేమందరము కూడా నీ నామం కోసమే కష్టపడిన వారం కాదా? మీ నామంలో మేము భక్తి చేసిన వారం కాదా? మీ నామంలో మేము శ్రమలు అనుభవించిన వారం కాదా? నా కోసం ప్రార్థన చేయండి. నా ముక్కులో గడ్డైంది, నాకు అసలు ఉండనియట్లేదు. అది నా ముందు ముఖ బొక్క భాగం అంతా నొప్పిగా ఉంది. అయితే నీ నామంలో మేము కష్టాలు అనుభవించింది నీకోసమేగా, నువ్వు చెప్పావని మేము చేశాంగా. మేము ఇంతలా కష్టపడి మా భార్య పిల్లల్ని సైతం తృణీకరించి మాకు మంచి మంచి జీతములను ఇచ్చేటువంటి ఉద్యోగాల్ని సైతం వదిలేసి మా కుటుంబంలోనే అనేకమైన విరోధాలకు విభేదాలకు మేము అనుమతించి నీ కోసమే నిలబడ్డాం కదా. అనేకుల చేత మాట్లాడినాం. మేము నీ కోసం ఎంతో సమయాన్ని వెచ్చించి మా పాపపూరితమైనటువంటి అలవాట్లన్నీ మానుకున్నాం మేము. కానీ చివరకు మేము నీ ఎదుటికి రాగానే నువ్వు ఎవరు అని అడుగుతున్నావు. మేము ఈ వద్దకు రాగానే బాహాటంగా చేతులు చాపి బలాకుమారుడా బలాకుమార్తె అని ఆహ్వానం నిజంగానే మేము కోరుకొని ఉన్నాం. కానీ నువ్వు ఎవరు అంటున్నావు? నా మాట జాగ్రత్తగా వినండి. ఎస్, అక్కడ ఒక గుంపు ఉన్నది. ఆ గుంపు ఎల్ల వేళలా భక్తి చేస్తున్నటువంటి వారితోనే కలిసి ఉంటుంది, భక్తి చేస్తున్న వారికి సాదృశ్యంగానే ఉంటుంది. ఇది ఎంత సారూప్యత కలిగి వదుగుతూ ఉంటుందంటే చివరికి అనేకుల యొక్క జీవితాల దగ్గర ఇదే మాట వింటారు. నా మాట జాగ్రత్తగా వినండి. అలాంటి జీవితాలుగా మన జీవితాలు అవ్వకుండా ఉండాలి అంటే నా మాట జాగ్రత్త. మనము ఎన్నుకున్న సంఘము, మనం ఎన్నుకున్న బోధపైనే ఈ మాటలు పడాలా పడకూడదా ఆధారపడుతుంది. ఇది ఒక సంఘమంతా ఈ సందర్భాన్ని ఎదుర్కొన్న ఒక వ్యక్తి వ్యక్తిగతంగా యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఈ సందర్భాన్ని ఎదుర్కోవాల్సి వచ్చిన ఇక్కడ అలాంటి మాటలు మీరు వినకుండా చేయగలిగేది కేవలము ఆయన పరిశుద్ధాత్మ వల్ల కలిగినటువంటి ప్రత్యక్షత బోధ మాత్రమే మనల్ని ఆ సందర్భం నుంచి కాపాడుతుంది. ఇక్కడ నేను ఒక 3 రకాల వ్యక్తుల యొక్క నిరాశ అంటే తెలుసు కదా, ఏదో అయిపోతుందని చెప్పేసి, ఏదో బాగుపడిపోతుందని చెప్పేసి నమ్మి దాని వైపుగా కొన్ని అడుగులు వేసి, అలాంటి అడుగులు వేసినప్పుడు చివరికి ఆశించిన ఫలితం రాకపోయేసరికి మనుష్యులు పొందుకునేదే డిసప్పాయింట్మెంట్, నిరాశ. చాలా చక్కగా కట్టే ఇల్లు నేను మొన్న మధ్యలో యూట్యూబ్లో చూశాను. ₹1 కోటి పైగా పెట్టి 2-3 అంతస్తుల బిల్డింగ్ కట్టారు.
గృహప్రవేశం రావడానికంటే మునిపే ఇట్లాంటి జోరైనటువంటి ఒక వానపడి ఇల్లంతా కొట్టుకుపోయింది. పూర్తిగా ఇల్లంతా కంప్లీట్ అయిపోయింది. నా మాట వింటారా? వాడు ఎంత నిరాశపడాలా, ఎంత డిసప్పాయింట్ అవ్వాలా? మధ్యలో పోయినా బాగుండు, కొన్ని ప్రారంభ దశలో పోయినా బాగుండు, తక్కువ ఖర్చులో వెళ్ళిపోయేది. మొత్తం అంతా చేసి ఇంకొద్ది దినాల్లో గృహప్రవేశం పెట్టుకుందామన్న సమయంలో వాడు మొత్తాన్ని పోగొట్టేసుకున్నాడు. వాడు అతి భయంకరంగా నిరాశపడ్డ వ్యక్తి వాడు. కానీ వాడు నిరాశపడ్డానికి గల కారణం ఏంటంటే వాడు నిజంగా కట్టవలసిన చోట కట్టలే, కట్టవలసిన రీతిలో కట్టలే. ఇల్లు కట్టడం తప్పు కాదు, కానీ కట్టవలసిన చోట కట్టలే, కట్టవలసిన రీతిలో కట్టకపోవడమే నిరాశ కారణమైనది. ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రజలు, యేసు ప్రభు ఎదురుగా నిలబడబోయే ప్రజల గురించి కూడా అదే సమస్య. తీసుకున్నారు బాప్తిస్మాను, చేస్తున్నారు భక్తి, నడుస్తున్నారు వాళ్ళు వర్తమానంలోనే, కానీ నడవవలసిన రీతిలో, తీసుకోవలసిన రీతిలో జరగట్లే. నా మాట వింటున్నారా? ఈ గుంపుల గురించి మాట్లాడుతున్నప్పుడు ఖచ్చితంగా అందరిలో అనుకుని పుడతాయి. ఎందుకంటే మనం అనుకుంటాము ఏమని, నేను చెల్లుబాటు అయ్యే నోటు నేనే అని. కానీ ప్రతి ఫేక్ నోట్ని గుర్తించగలిగేటువంటి దేవుడు ఆయన ఖచ్చితంగా పట్టుకోగలుగుతాడు. నేను ఒక 3 రకాల నిరాశలు చూపిస్తాను మీకు. 3 సందర్భాలు, 3 వ్యక్తులకు, 3 గుంపులకు సాదృశ్యంగా ఉండేవి. ఆదికాండము 4వ అధ్యాయం, కొంచెం వేగవంతంగా. ఇప్పుడే అరగంట అయిపోయా ఉపోద్ఘాతానికే. ఆదికాండం 4వ అధ్యాయం చదవండి, మొదటి వచనం చదవండి. ఆదాము తన భార్య అయిన అవ్వను కూడినప్పుడు ఆమె గర్భవతి అయి కయ్యోనుని కని, యెహోవా దయ వల్ల నేను ఒక మనుషుని సంపాదించుకున్నానెను. తరువాత ఆమె అతని తమ్ముడకు ఏబేలును కనెను. ఏబేలు గొర్రెల కాపరి, కయ్యోను భూమిని సేద్యపరచువాడు. కొంతకాలమైన తర్వాత కయ్యోను పొలము పంటలో కొంత యెహోవాకు అర్పణగా తెచ్చెను. ఏబేలు కూడా తన మందలో తొలుచూలు పుట్టిన వాటిలో క్రొవ్విన వాటిని కొన్ని తెచ్చును. యెహోవా ఏబేలును అతని అర్పణను లక్ష్య పెట్టెను, కయ్యోనును అతని అర్పణను ఆయన లక్ష్య పెట్టలేదు. చాలు, మనందరికి తెలిసిన విషయమే. ఆదాము యొక్క సంతతిలో నుంచి బయటకు వచ్చినటువంటి, అవ్వలో నుంచి బయటకు వచ్చిన 2 వ్యక్తులు, వారిలో ఇరువురు కూడా దేవుడి దగ్గరికి తమకు ఇవ్వబడిన దాంట్లో నుంచే, నా మాట జాగ్రత్తగా వినండి, ఇక్కడ ఈ సందర్భాన్ని చాలా జాగ్రత్తగా గమనిస్తే మీకు అర్థమైపోద్ది మన పరిస్థితి ఏంటో. వారి ఇరువురు కూడా వారికి ఎంత ఇవ్వబడిందో, ఏది ఇవ్వబడిందో దాంట్లో నుంచే ఇచ్చారుగా. తక్కువగా ఇచ్చింది ఏమన్నా ఉందా? పోనీ మడత మచ్చ కలిగింది ఇచ్చింది ఏమన్నా ఉందా? జాగ్రత్తగా గమనించండి. అంటే కయ్యనైనను హేబేలైనను వారికి కలిగిన దానిలో నుంచే ఇచ్చారు. హేబేలు ఇచ్చింది ఎలాగున మంచిదై ఉన్నదో, కయ్యను ఇచ్చింది కూడా మంచి పదార్థమే. అయినను కూడా కయ్యనుది లక్ష్య పెట్టకపోవటం వలన అతడు నిజంగానే అత్యంత భీకరమైన నిరుత్సాహానికి గురయ్యాడు. ఎంత నిరుత్సాహం అంటే ఆలోచించండి. ఆస్తి బస్సుల కూడా మీరు చాలామందికి ఉన్నాయి, కానీ ఎప్పుడైనా మీ సహోదరుని చంపేంత కోపం వచ్చిందా? ఆయనకు వచ్చింది, కయ్యను అనే వ్యక్తికి వచ్చింది. అంటే అతడు ఏ స్థాయిలో నిరాశపడి ఉండాలా? ఎస్ ఆర్ నో? విపరీతమైన స్థాయిలో నిరాశపడి తన సహోదరుని చంపడానికి కూడా వెనకాలే. కానీ ఆలోచన చేయండి, వీరిరువురు మధ్యలో సారూప్యతను గమనించండి. కయ్యను చేసిన తప్పిదం ఏంటి చెప్పండి? ఈ ప్రత్యక్షత స్థాయిలు చూడాలి. అంగీకరించబడడానికి, అంగీకరించబడకపోవడానికి గల కారణం చెప్పారు. అతని దగ్గర తప్పేముంది? అతడు సేద్యం చేసుకునేవాడు. ఆ సేద్యంలో ఏది మేలైందిగా ఉందో అది తీసుకొచ్చి ఇచ్చాడు. ఎస్ ఆర్ నో? అయినా అంగీకరించబడలే కయ్యను. ఎందుకంటే ఇప్పుడు మనం మాట్లాడిన మత్తయి సువార్త 7వ అధ్యాయంలో అదే సందర్భము ఎగ్జాక్ట్ ఆదికాండంలో జరిగింది. 2 వచ్చారు, అంగీకరించబడతావు 2 వెళ్ళారు. చూస్తుంటే ఎవడరు నువ్వు అన్నాడు. అసలు నీ లక్ష్య పెట్టని పో అన్నాడు. ఎస్ ఆర్ నో? ఇరువురు శ్రేష్టమైనదే ఇచ్చారు. ఇరువురు ఇచ్చిన దాంట్లో ఏ వ్యత్యాసం లేదు.
తర్వాత నూతన నిబంధనలో దాని వెనకాల కొన్ని కారణాలు చూపించాడు, కానీ ఆదికాండంలో నువ్వు గమనిస్తే ఏ వ్యత్యాసాన్ని కంటికి కనిపించదు. తడుతుంది ఏమన్నా కనిపిస్తుందా? లేదు. అది గుర్తుంచుకోండి. రెండో వర్గాన్ని చూపిస్తాను. మొదటి సమూయేలు గ్రంథం 15వ అధ్యాయం 10వ వచనం. మొదటి సమూయేలు గ్రంథము 10వ అధ్యాయము 10వ వచనం. వారు ఆ కొండ దగ్గరకు వచ్చినప్పుడు ప్రవక్తల సమూహము అతనికి ఎదురుపడగా దేవుని ఆత్మ బలముగా అతని మీదకి వచ్చును. అతడు వారి మధ్యన ఉండి ప్రకటన చేయించుండెను. పూర్వము అతనిని ఎరిగిన వారందరూ అతడు ప్రవక్తలతో కూడా నుండి ప్రకటించుట చూచి, కీషు కుమారునికి సంభవించినదేమిటి? సౌలును ప్రవక్తలలో ఉన్నాడా అని ఒకరితో ఒకడు చెప్పుకొనగా ఆ స్థలమందు ఒకడు వారి తండ్రి ఎవరని అడిగెను. సార్ చాలు, తర్వాత ఇంటికి వెళ్ళాక అధ్యాయాన్ని మొత్తాన్ని చదువుకోండి. నేను చెప్పే మాటలను బట్టి మీరు గ్రహించగలుగుతారు. ఇప్పుడు చూడండి, మొదటిది మర్చిపోకండి, అట్లే గుర్తుపెట్టుకోండి, దానితో ఇంకా పని ఉంది. రెండోది, సౌలును గమనించండి. ఒకే రాజ్యం పైన ఇద్దరు రాజులు. ఎస్ ఆర్ నో? ఇద్దరు. చూడండి, నా మాట జాగ్రత్త వినండి. ఈ ఇరువురిలో ఏ ఒక్కరికైనా సరే యెహోవా అంటే ఇష్టం లేదా? అయ్యా, ఇరువురికి ఇష్టమే. సౌలుకి దేవుడు అంటే నచ్చదా? కానీ ఈ రోజున కొంతమంది సౌలు అంటూ ఉంటారు, సౌలు ఆజ్ఞాపించబడిన దానికంటే ఎక్కువ చేశాడుగా. ఏంటది? ఆజ్ఞాపించబడిన దానికంటే ఎక్కువ చేశాడుగా. కాదు, అసలు ఆజ్ఞాపించబడిన దాన్ని పక్కన పడిచి ఎక్కువ చేశాడు. ఎస్ ఆర్ నో? కానీ ఆలోచన చేయండి, ఇక్కడ దేవుడు సౌలుని ఎన్నుకొని ఇదివరకు కూడా చూపించాడు. మొదటి సమూయేలు గ్రంథంలో అంటాడు ఏమని? సౌలు యొక్క రాజ్యాన్ని సదాకాలం స్థాపించడానికి యెహోవా నిర్ణయించాడు. కానీ ఈ సదాకాలం స్థాపించబడినటువంటి ఈయన రాజ్యాన్ని తన చేజేతులారా తానే పాడు చేసుకున్నాడు. తానే సంపూర్ణంగా పెరికి వేసుకున్నాడు. తాను తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాలు. భక్తి చేశాడు, బట్ నాట్ ఇన్ ద రైట్ వే. దేవుడు పెట్టిన క్రమం గుండా రాలే. సౌలు వచ్చి నిలబడి, ప్రభు నేను అమాలేకులపై యుద్ధానికి వెళ్ళొచ్చాడు కదా, అప్పటి నుంచి ఎందుకు మీరు అప్సెట్ అయ్యారు? దేవుడి దగ్గర యుద్ధానికి వెళ్ళాలా వద్దా అని అడిగే ప్రయత్నం చేస్తున్నప్పుడు ఏ సమాధానం రావట్లే ఆయనకి. దాన్ని బట్టి నాకు ఒక కారణం చెప్పండి అయ్యా. సౌలు దావీదు పైన పగబట్టాడా? ప్రభురాత్రి భోజనం కాబట్టి నేను ఆపేస్తాను అనలేకపోయినా తెలుసా? లేకపోతే ఖచ్చితంగా ఆపేద్దునా అని అడిగేవాడిని. జాగ్రత్తగా వినండి. ఇప్పుడు నా మాట జాగ్రత్త. సౌలు దావీదు పైన పగబట్టాడా? కయీను హేబేలు పైన పగబట్టాడా? కారణం ఏంటిది? ఎగ్జాక్ట్లీ, దేవుడు నన్ను కాదని హేబేల్ని అంగీకరించిండు, దేవుడు నన్ను కాదని దావీదుని అంగీకరించాడు. అదే కారణం. ఇప్పుడు కళ్ళ ఎదుటగానే కయ్యను చూస్తుండగానే హేబేల్ దగ్గర హేబేల్ యొక్క లక్ష్యం అర్పణ లక్ష్య పెట్టబడింది, వీడు తృణీకరించబడింది. అప్పుడు వెంటనే కయ్యను వెంటనే ఒక మాట అంటాడు, ఒక శబ్దం చేస్తాడు. ఏంటో తెలుసా? ఏంటది? కట్ట 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 కొరుకుతాడు. ఎస్ ఆర్ నో? సౌలు కూడా దావీదుని చూసి సేమ్ అదే. ఎస్ ఆర్ నో? ఎందుకంటే అక్కడ గ్రేటెస్ట్ డిసప్పాయింట్మెంట్ వచ్చిన తర్వాత జరగబోయే విషయాన్ని ముందుగా యేసుప్రభు చెప్పారు. అందుకే అక్కడ ఏడుపులు, పండ్లు కొరుకుంటుంటుంది, రొమ్ము కొట్టుకొనుంటుంది. ఎందుకంటే అక్కడ ఏడుచుచు, పళ్ళు కొరుకుచు, రొమ్ము కొట్టుకునే వాళ్ళు ఎవడో తెలుసా? ఎవడైతే అంగీకరించబడతాను, దైవభక్తి చేస్తున్నాను అని ముందుకు వచ్చి విఫలుడై నిరాశ చెందిన వాడే బహుగా రోధించేది. ఎగ్జామ్లో ఫెయిల్ అవుతానని తెలిసినోడు ఇట్లా ఫెయిల్ అయితే ఏడవడు. పాస్ అయిపోతాను, ఫస్ట్ క్లాస్ వస్తానని చెప్పేసి
100 మార్కుల కోసం ప్రయత్నించినటువంటి ఒక చిన్న కూతురు 95 రాగానే గోరు నడుస్తుంది చూడు. అంతేగా ఆడవాళ్ళ పరిస్థితి. 5 మార్కులు తక్కువ వచ్చినా తచ్చుకోలేరు. అలాగే ఏడ్చే పరిస్థితిని పెట్టుకొని దేవుడు అంటాడు, అక్కడ ఏడుపులు, పళ్ళు కొనుక్కుంటాయి, రొమ్ము కొట్టుకున్నట్టు ఉంటుంది. ఎందుకంటే డిసప్పాయింట్మెంట్, నిరాశలో ఇదంతా జరిగేదే. ఆమేన్. చివరి ఇంకొక రకాన్ని చూపిస్తాను మీకు. రాజుల గ్రంథము 2వ రాజుల గ్రంథం 9వ అధ్యాయం 30వ వచనం. జాగ్రత్తగా గమనించండి. ఎంత సరళంగా చెప్పాలన్నా మర్మయుక్తంగానే వస్తుంది అది. మీరు అలా అడుగుతున్నారా ప్రభువుని? ప్రభు సరళంగా మాట్లాడాలని అడగండి, సరళంగా ఇస్తాడు. కొంతమందికి అర్థం కావట్లేదు, తలకాయలు చూసి అర్థమైపోతుంది నాకు. జాగ్రత్తగా గమనించాను. యోగు గుమ్మము ద్వారా ప్రవేశించెను. యోగు గెలిచాడు, యుద్ధాన్ని గెలిచి యోగు ముందుకు వచ్చాడు, చూస్తున్నాడు. ఆమె అతనిని చూసి, ఎవరో ఒక ఆమె కిటికీలో చూస్తూ ఉంది. కిటికీలోంచి చూసి కిటికీ దగ్గర రావడానికంటే ముందు ఆమె ఏం చేసింది అనుకుంటున్నారు? తన్ను తాను అలంకరించుకొని అంగీకరించబడతానేమో అని యోగు దగ్గరికి వచ్చింది. ఆమె ముఖానికి రంగు పూసుకొని నగలేసుకొని, అంటే శిరోభూషణములు అంటే తలకాయ నిండా నగలు పెట్టుకొని వచ్చి, ఎందుకంటే తన భర్త అయినటువంటి ఆహాబు ఏమయ్యాడు? ప్రైజ్ ది లార్డ్. ఏమయ్యాడు? చనిపోయినాడు. అప్పుడు యోగు చంపేసి యుద్ధానికి గెలిచి వచ్చిన తర్వాత ఇన్స్టంటేనియస్గా వెంటనే 5 నిమిషాలు రెడీ అయిపోయింది. పూసుకోవాల్సిన నెరలక్ పెయింట్ అంతా మొహానికి వేసుకుంది, ఏషియన్ పెయింట్స్ అంతా గోర్లకు వేసుకుంది, కనబడ్డ ప్రతి కొమ్మ రెమ్మ చెమ్మ అన్నీ నెత్తి మీద వేసుకుంది. అన్నీ వేసుకొని కిటి దగ్గర నిలబడ్డది. యోగు, ఆమె యొక్క ఆలోచన ఏమైనా ఉండదు చెప్పండి. అక్కడ ఇంత అందంగా రెడీ అయినాక పడిపోకుండా ఉంటాడా? ఎస్, నన్ను నేనే సమర్పించుకుంటున్నా. ఇంత అందంగా ఆహాబు ఉన్నప్పుడు ఇంతగా రెడీ కాలే నేను ఎప్పుడు. ఎస్ అంతేనా? ఇంతగా నన్ను నేను ఎప్పుడు అలంకరించుకోలే, ఇదే మొదటిసారి ఇంతకాలము. ఎందుకంటే ఇక్కడ నన్ను అంగీకరించబడాలా. అసలు ఈ రాజ్యంలో నన్ను చూసి అంగీకరించకపోవడమా? కిటి దగ్గర కూర్చుంది, కూర్చొని ఏమంటది దూరం నుంచి, హాయ్. అప్పుడు యోహ అంటాడు, ఎవరు అక్కడ అనగానే ఈమె అనుకుంది, ఏమని? ఆమెను తీసుకురండి అంటదేమోనని. ఎవరక్కడ? ఈ పిచ్చిదారి కింద పడేయండి. అయ్యో, వాట్ హ్యాపెండ్ టు యు జెజబెల్? ఏమైంది నీకు? అంగీకరించబడతానేమోనని, స్వీకరించబడతానేమోనని మొత్తం ఆ రాజ్యంలో ఉన్న మేకప్ అంతా మొహం మీద వేసావు. కేజీలు దాటేది. ఏమైంది? అంగీకరించబడలేదా? ఒకసారి తోసేవిడు అనగానే ఆ భటుడు వచ్చి ఆమెను వచ్చి తాకి తోసేసే లోపల ఆమె ఆలోచన ఏమై ఉండొచ్చు? ఓ, నా మేకప్ వర్కౌట్ కాలే, నా శిరోభూషణములు వర్కౌట్ కాలే, నా నెరలక్ పెయింట్ వర్కౌట్ కాలే, నా పాండ్స్ పౌడర్ వర్కౌట్ కాలే, నాది ఏది అయ్యా యాక్స్ ఫేర్ అండ్ లవ్లీ ఈ వర్కౌట్ కాలే, నా పర్ఫ్యూమ్ నా సెంటు వర్కౌట్ కాలే. దూడు వేరే దోసేసాడు. ఎస్ సార్, బాగా ఆసక్తి ఉంటున్నారు ఈరోజు ఈ విషయాన్ని. వస్తాయి దీని వెనకాల వస్తుంది. ఎప్పుడైనా సరే ముందుంటుంది ముసళ్ళ పండుగ అన్నట్టు. అయ్యా, ఈ 3 సందర్భాలను గమనించండి. ఈ 3 సందర్భాల్లో, 1 కయీను హేబేలు, 2 సౌలు దావీదు, జెజబెల్. ఈ 3టిని చూస్తుంటే ఈ 3టిలో కూడా అంగీకరించబడతాము అనే ఆశతోనే వచ్చి నిరాశపడ్డవాళ్ళు. ఎస్ ఆర్ నో? ఎందుకంటే ఒకటే సూత్రం, ముందుండినదే ఇప్పుడుండినదే తరువాత. కాబట్టి మత్తయి సువార్త 7వ అధ్యాయంలో ప్రభువు చెప్పింది ఇదివరకు జరిగింది, ఆది నుంచి అదే తంతు. ఎస్ ఆర్ నో? ఇక్కడ ఈ సారూప్యతలను గమనిస్తే చూడండి, వీరిరువురు కూడా, కయీను హేబేలు ఇద్దరు కూడా ఒకే తల్లి గర్భంలో నుంచి వచ్చారు. తండ్రి యొక్క ఆస్తికి సమానమైన హక్కుదారులు అనుకున్నారు,
కానీ కాలే. ఇది ఈ రోజున మన మెసేజ్ చర్చెస్కి సాదృశ్యం. మన యొక్క వర్తమాన సంఘాలలో మాకు ప్రత్యక్షత వచ్చింది, మేఘాన్ని గుర్తించాము, భక్తి చేస్తున్నాము, అది చేస్తున్నాము, మర్మాలన్నీ పట్టేసుకున్నాము, నేను రోజుకి ఎన్ని వర్తమానాలను వినగలుగుతా, ఎంత ప్రార్థన చేయగలుగుతా అంటూ అనుకుంటున్నటువంటి వాళ్ళందరిలో నిజంగా కొంతమందికి తెలియడంలే. ఏది? ఒకే గర్భములో నుంచి వచ్చి ఒకే జాతి ప్రజలుగా పిలువబడుతున్నప్పటికీ కూడా స్టిల్ మెసేజ్ చర్చ్లో కొంతమంది యొక్క భక్తి తృణీకరించబడుతుంది. దేవుడు వారిని అంటారు, ఎవరు మీరు? ఆ టైంలో ఈ 3 బ్యాచ్ల్లో అందరికంటే ఎక్కువగా పళ్ళు కట్ట 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 కొరికి రొమ్ము కొట్టుకునేది ఈ బ్యాచే. ఎస్ ఆర్ నో? తర్వాత ఈ రెండో బ్యాచ్ని చూడండి. ఈ రెండో బ్యాచ్ డినామినేషన్ చర్చెస్కి సాదృశ్యం. డినామినేషన్ మరియు బ్రైడ్ చర్చెస్కి సాదృశ్యం. ఒక డినామినేషన్ ఎలా తయారవుతుందంటే, దేవుడు ముందు ఒక సంఘకాలానికి ఒక దూతను పంపిస్తాడు. ఆ దూత వలన ఆ కాలంలో ఒక వర్తమానాన్ని పంపించి వారందరినీ కూడా ఇదివరకు ఉన్నటువంటి సంఘకాలంలో నుంచి మేలైన వర్తమానంతో తీసుకొస్తాడు. ఒక్కసారి వర్తమానికుడు చనిపోగానే ఎవరైతే దేవుడి యొక్క వధువు అని పిలువబడిందో అదే సంఘశాఖగా మారిపోతుంది. ఎస్ ఆర్ నో? వారే దేవుని ప్రజలు, వారే దేవుని వర్తమానం పట్టుకునేవారు. బట్ ద టైమ్ ద మెసెంజర్ డైస్, ఇట్ విల్ బి కన్వర్టెడ్ ఇన్ టు ద డినామినేషన్. సంస్థాగత సంఘంగా మారిపోతుంది. వాళ్ళకి తెలియకనే చేశారు వాళ్ళు. ఒక దూత చనిపోగానే, ఎందుకంటే ఎవ్రీ టైం అదే జరిగిందంటాడు ప్రవక్త, దూత చనిపోయిన వెంటనే చోటు చేసుకునే కార్యం ఏంటంటే, ప్రజలు వారు భక్తి చేయవలసిన మార్గం నుంచి తెలియకుండానే తప్పుపడిపోయి భక్తి చేస్తున్నవారు అనుకుంటున్నారు. నేటికి సంఘాలు అవే అనుకుంటున్నాయి. నేటికి ఒక పెంతెకొస్తు సంఘం దగ్గరికి వెళ్ళండి, ఒక హెబ్రోన్ సంఘం దగ్గరికి వెళ్ళండి, మీరు మాట్లాడండి. మీరు నిజంగానే ప్రభు రాజ్యంలోకి వస్తారా, ప్రభు దగ్గర ఉంటారంటే ఇప్పటికి కూడా రొమ్మిర్చుకొని మాట్లాడతాడు. ఎస్, మీదే దుర్బోధ. చూసా ఈ మధ్యకాలంలో డిబేట్ కూడా ఓడిపోయారు. ఎస్ సార్, ఇప్పుడు పలికే మాటలు అలాగే ఉంటాయి. ద గ్రేటెస్ట్ డిసప్పాయింట్మెంట్ జరిగేది. తర్వాత దానిలో నుంచి, అందుకే వారికి అప్పచెప్పబడినటువంటి అదే రాజ్యాన్ని తీసుకొచ్చి దావీదుకి ఇచ్చినట్టుగా సంస్థాగత సంఘాలుగా మార్చినటువంటి ఆ ఉద్యమాన్ని తీసి మరలా దేవుడు మరొక సంఘకాలంలో వధువుకి ఇచ్చున్నాడు. ఎవ్రీ టైం అంతే, ఇదే ఫ్లో నడుస్తూ ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని ప్రవర్తన వర్తమానం అంటాడు. చూడండి, 55-05 55-05-01A 72 పేర 72వ పేర చూడండి. 55-05-01A దానిలో 72వ పేర చూడండి. తెలుగులో ఏమన్నా ఉందా? లేదు. గాడ్ బ్లెస్. చదువునాను. You begin to think about you belong to this church. నీవు అనుకుంటున్నావు ఏమని? ఈ సంఘానికి సంబంధించిన వాడను అని. Or denomination. సంస్థాగత సంఘమైనను సరే, Or something another like that. ఏదైనా సరే వదుకో, పలానా సంఘానికి నేను చెందిన వాడినండి అని అనుకోవచ్చు. You better have fellowship again with Christ. నువ్వు ఖచ్చితంగా సంస్థతో కాదు చేయవలసింది, నీ యొక్క సహవాసము క్రీస్తుతో చేయాలి. Amen. ఆమేన్. తర్వాత Going to be a horrible thing one of these days. ఈ రోజుల్లో ఏదో ఒక రోజున అత్యంత భయంకరమైన సందర్భం ఒకటి రాబోతున్నది. One of the disappointed judgments. ద భయంకరమైనటువంటి అత్యంత అతిపెద్ద నిరాశ తీర్పు దినాన్న చూడబోతున్నాం. తర్వాత The bootlegger ain't going to be. He knows what his dog is. అంటే ఒక తప్పు చేసేటువంటి ఒక పాపపూరితమైన జీవితం జీవించిన ఒక వ్యక్తి అతడేం నిరాశ చెందడు. అతను తెలుసు తన గమ్యం ఏంటో, ఎక్కడ పోతాడో కూడా తెలుసు. ఎస్ ఆర్ నో? తర్వాత The liar and the thief, they know what their dog is when. ఒక అబద్ధికుడు, ఒక దొంగ, వాడు ఎక్కడికి వెళ్తాడో కూడా వాడు తెలుసు. వాడు ఏమి నిరాశ చెందడానికి, ఏదో ఆశించడానికి వాడికి అవకాశమే లేదు. ఎస్ ఆర్ నో? వాడు అంటాడు, సిలువ మీద దొంగ వలె మనం చేసిన దానికే మనం అనుభవిస్తున్నామంటారు వాళ్ళు. ఒక రోజున
మనం చేసిన దాన్ని అనుభవిస్తున్నామని ఒప్పేసుకుంటారు. ఎందుకంటే మరి జీవిత కార్యాలు చూస్తుంటే అలా కనబడుతుంది. కానీ తర్వాత is when they stand before God. yes, But when the disappointment comes, ఎప్పుడయ్యా నిరాశ వచ్చేదంటే is those who belong to Pentecostal churches will be turned away to one side. పెంతెకోస్తు సంఘానికి చెంది ఎత్తబడతాము, దేవుడితో ఉంటాము, దేవుడు భార్య అవుతాము, ఆయన సింహాసనం మీద కూర్చుంటామని నమ్మినటువంటి ఇదిగో వీళ్ళే అత్యధికంగా నిరాశ చెందేది. కానీ పెంతెకోస్తుల వారికి దేవుడు రాజ్యాన్ని ఇచ్చాడా? ఒక సమయంలో ఇచ్చాడు. వారి తర్వాత వచ్చిన వర్తమానాన్ని పట్టుకోవడంలో వారు విఫలుడైపోయినారు. వారు దాన్ని సంస్థాగత సంఘంగా మలిచారు. సౌలుకు అప్పచెప్పబడిన రాజ్యాన్ని దేవుడు ఎలాగున స్థిరపరిచాడో, కానీ తమ సొంత ఉద్దేశ భక్తిని బట్టి ఎలాగో పోగొట్టుకున్నాడో ప్రతి సంస్థాగత సంఘాలు అవే చేశాయి. వారి కాలంలో వారికి దేవుడు ఆ యొక్క ధన్యతనిచ్చాడు. కానీ ఆ తర్వాత కాలంలో చెయ్యమన్న భక్తి చేయకుండా, చెప్పిన ఆజ్ఞాపూర్వకమైన భక్తి చేయకుండా సొంతదైన భక్తి వలన తృణీకరించబడి కొట్టివేయబడ్డారు. వారి దగ్గర ఉన్నది తీసి మనకు అప్పచెప్పబడ్డది. ఎస్ఆర్ తర్వాత ఇంకొంచెం ముందుకు రండి. For they know better and willfully walked into it. Amen. Hallelujah. కావాలనే విల్ఫుల్లీ, మనకి తెలిసే ఏమని, మేము నమ్ముకున్న మార్గం సరైందే, మా తర్వాత ఇంకొకరు వచ్చి కొత్త ప్రత్యక్షతలు చెప్పినా మాకు అవసరం లేదు, అదేంటో పరిశీలన చేసి అలా తెలియదు వర్తమానం అంటే ఏంటిదో. ఈ రోజున దొరికినటువంటి యూట్యూబ్ వల్ల అసలు వర్తమాన సిద్ధాంతాలు అంటే ఏంటో తెలియకుండా ఆల్మోస్ట్ క్రైస్తవుల్లో చాలామంది ఉన్నారు. మెజారిటీ పర్సన్స్కి తెలుసు ఏమని, వీళ్ళు ప్రభు యేసుక్రీస్తు బాబు సరి అంటారని, రాత్రిపూట మాత్రం ప్రభాత్రి భోజనం ఇస్తారని, వీళ్ళు ఒక వ్యక్తిని ప్రవక్త అని నమ్ముచున్నారని, దానికి ఆధారాలు కొన్ని ఉన్నాయని, ఇలా కూడా వాళ్ళందరికీ తెలుసు. విల్ఫుల్లీ కావాలనే దే చూస్ దెర్ ఓన్ క్రీడ్స్, వాళ్ళ సొంత సిద్ధాంతాలే పట్టుకున్నారు. వారి యుద్ధ నుంచి తీసివేసి దేవుడు రాజ్యాన్ని వధువుకు అప్పచెప్పేశాడు. వారందరూ తృణీకరించబడినారు. ఎస్ఆర్నో ఇక్కడ ఒక సహోదరుడు గురించి బ్రహ్మం గారు మాట్లాడతారు చూడండి. 58-0130 58 ఇది బాగుంటుంది చూడండి. అమ్మా తెలుగులో ఉందా? ఉంటే అద్భుతంగా ఉండేది. (58-03-0130) గోడ మీద చేవ్రాత ఉంటుంది. ఇది లేదా? గోడ మీద చేవ్రాత ఉండాలయ్యా. సరిగ్గా వెతకట్లే, నేనే తప్పు చెప్తున్నాను, క్షమించండి అయ్యా. 58-0130 పారానా? ఓకే, 114 114. దానియల్ గ్రీన్ అనే పేరు ఉంటుంది. దానియల్ గ్రీన్ వాజ్ ఎ గ్రేట్ మినిస్టర్. అంటే బ్రహ్మం గారు పనిచేస్తున్నటువంటి ఆ పరిచయం చేస్తున్న కాలంలో దానియల్ గ్రీన్ అనే ఒక గొప్ప సేవకుడు ఉన్నాడు. అతని గురించి దేవుని యొక్క ప్రవక్త అంటాడు, అతను చాలా గొప్ప సేవకుడు అండి. About 50 or 75 years ago, కరెక్ట్ అనే ఒక 50-75 years ago through the western country, and he preached everywhere. ఆయన ఉన్నటువంటి ఆ కాలంలో దగ్గర సమకాలీన కాలంలో ఈ దానియల్ గ్రీన్ అనే వ్యక్తి చాలా ఫేమస్. అయిన అసలు అన్ని ప్రాంతాలు తిరిగి సేవ చేశాడు ఆయన. And one night he had a dream. ఒక రోజున ఇది రియల్ స్టోరీ, కథ కాదు, ఇది ఉపమానం కాదు, నిజంగా జరిగింది. ఆ దానియల్ గ్రీన్ ఏం చేస్తాడంట, ఒక రోజు రాత్రి ఇప్పుడు కలగన్నాడు. In his dream he thought he died. ఆ కలలో ఆయనకి ఏమొచ్చిందంటే అతను మరణించినట్టుగా కల వచ్చింది. Went up to the heavenly gates. అతను పరలోకపు యొక్క గేట్లు ద్వారముల దగ్గరకు వచ్చినట్టుగా కలలో చూస్తున్నాడు ఆయన. And he knocked at the door. కలలో ఆ పరలోకపు గేట్ దగ్గర రాగానే డోర్ ఇట్లా తలుపు కొట్టి ఓపెన్ చేయమని చెప్పి అడుగుతా ఉన్నాడు. And the caretaker came to the door. అక్కడ పని చేయవాడు ఆ డోర్ దగ్గరకు వచ్చి అంటున్నాడు ఏమని, and he said, ఆయన అన్నాడు, who art thou? ఎవరు నువ్వు? అయ్యో 50-70 ఏళ్ళ కింద జరిగిన స్టోరీలో ప్రపంచమంతా చాలా గొప్పగా వాడబడిన ప్రవక్తే ప్రస్తావిస్తున్నాడు. ఆ కాపర్ ఎంత గొప్ప కాపరై ఉండాలా, చాలా గొప్ప సేవకుడు అంటున్నాడు ఆయన. ఇట్స్ గ్రేట్ మినిస్టర్ ఆయన. ఆ సేవకుడికి వచ్చిన కాలంలో
అతను గేట్ దగ్గరికి వెళ్ళడము, ఆ గేట్ దగ్గరికి వెళ్ళి లోపలికి వెళ్ళే ప్రయత్నంతో తలుపు తట్టి చూడడము, అక్కడ నుంచి ఒక వ్యక్తి వచ్చేసి ఎవరయ్యా నువ్వు అని అడగడము. తర్వాత He said, ఆయన అన్నాడు, I am Daniel Green, నేను దానియేల్ గ్రీన్ అండి, the evangelist. సువార్తికుణ్ణి. He said, అప్పుడు అతను అన్నాడు, I have preached the gospel all through the United States. అసలు అమెరికా మొత్తం అంతా నేను సువార్త చేశా. I have 700s of men and women. చాలా కొన్ని వందల వేలల్లో స్త్రీలు పురుషులు క్రీస్తు దగ్గరికి రావడాన్ని నేను చూశాను. Come to the Lord Jesus. ఎస్. He said, అప్పుడు ఆయన అన్నాడు, let me see. అట్లా అంటావా? Mr. Green. సేవ చేశానంటావా? అయితే నన్ను చూడని మరొకసారి చెక్ చేస్తా. అప్పుడు ఆయన అన్నాడు, మిస్టర్ గ్రీన్ said, ఆయన అన్నాడు, there's nothing on the book here by the name of Daniel Green. ఆ కేర్ టేకర్ అన్నాడట ఆ కళ గురించి. అతను ఆ కళను పబ్లిక్గా చెప్పడము, దాన్ని ప్రవక్త చెవిలో పడ్డము, ఆయన వర్తమానంలో చెప్పడము. అప్పుడు ఆ కేర్ టేకర్ అన్నాడట, ఏమని, వేల మంది క్రీస్తు నడిపించావా, అమెరికా మొత్తం సేవ చేసావా, చాలా గొప్ప సేవకుడివా, ఓకే చాలా మంచిది, సరే చూస్తానండి ఒకసారి. లేదయ్యా దానియేల్ గ్రీన్ పేరే లేదే. తర్వాత He said, ఆయన అన్నాడు, surely my name there. ఖచ్చితంగా ఉంటుంది, చూడండి ఒకసారి. నేను అసలు సువార్తికుణ్ణి, నా సర్వస్వాన్ని కోల్పోయిన ప్రభు కోసము నా డబ్బంతా దేవుని సేవకి పెట్టా. అసలు నేను నా ఆరోగ్యమును నా సమస్తాన్ని ఆయనకే పెట్టి పెంచాను కదయ్యా, నా పేరు ఉంటుంది చూడండి మరొకసారి. No, there's nothing here. లేదండి, అసలు మీ పేరే దానియేల్ గ్రీన్ అనే పేరే లేదు సార్. He said, ఆయన అన్నాడు ఏమని, what a disappointment. అయ్యో ఎంత నిరాశ. మనం అంటాంగా మన ఏరియాలో తుచ్చుకు తుచ్చుకు తుచ్చుకు. తర్వాత చదవండి. He said, ఆయన what అన్నాడు, shall I do? ఆయన మరి ఇప్పుడు నేనేం చేయాలి? He said, అప్పుడు దానికి అంటాడైనా, I can only point you to one thing. నేను కేవలం నీకు మరొక విషయాన్ని మాత్రం చూపించగలుగుతా, ఇప్పుడు నీ పేరు లేదు కనుక. ఏంటది? That's the white throne judgment. ఆ ధవల సింహాసనం, తీర్పు సింహాసనం చూపిస్తున్నా నీకు. దీంట్లో పేర్లు ఉన్నవాడే ఈ గేట్ లోపల దాటి వస్తాడు. కానీ అక్కడికి ఆ వెళ్ళినటువంటి ఆ వ్యక్తి ఎట్లా వెళ్ళాడు? వేల మందినండి అమెరికా షేక్ చేసినాడే అసలు. ఎసరు 50-60 ఏళ్ళ ఎక్స్పీరియన్స్ నాది, 100 సంఘాలు వచ్చాను, 100 మంది సువార్థికులు పెట్టుండొచ్చు. చివరికి వెళ్ళి అక్కడికి నిలబడి పేరుందని అడిగితే ఆశించే పోతారుగా, ఇంత కష్టపడినప్పుడు ఆశిస్తారుగా. ఆశించడంలో తప్పులేదు, కానీ అక్కడ డిసప్పాయింట్మెంట్, నిరాశ అనేది చోటు చేసుకుంది. తర్వాత చూడండి అంటాడు, మంచిది. He said, I have no choice. నాకు వేరే మార్గం లేదు, I will have to take it. తప్పదిగా నాకు వేరే మార్గం లేనప్పుడు నేను తీర్పు సింహాసనం దగ్గరికి వెళ్ళవలసిందే. Brother, సోదరుడా, you never want to stand at that place. సోదరు బ్రహ్నం గారు చెప్తున్నాడు, ఆయన తర్వాత ఎక్కడైతే పేరు లేకపోవడాన్ని బట్టి చూసి ఎక్కడికైతే నాకు అవకాశం లేదు అక్కడికే వెళ్ళాలి అంటున్నాడో, అదిగో ఆ స్థలంలో సహోదరుడు నువ్వు ఉండడానికి ఎన్నడూ నువ్వు ఇష్టపడు, అది అలాంటి స్థలం అది. ఎస్ఆర్నో నేను ఇప్పుడు వస్తాను, సృంజాని అడుగుతా, సృంజాని నీ పక్కన కూర్చొని ఆమె తప్పులు చెప్పిన తల్లి అంటే 100 చెప్పుద్ది ఆమె. మనుషులు మనమే ఎన్ని చెప్తే దేవుడు ఎన్ని చెప్పాలా? ఆయన జల్లెడ నుంచి తప్పించుకోగలవాడు ఎవడు? అందుకే ఆ స్థలం చాలా భయంకరమైంది అంటాడు ఆయన. తర్వాత చూడ, సో కాబట్టి he said he went through space for a long time. ఆయన అన్నాడు ఆ కళలో ఆ తర్వాత ఎప్పుడు ఆ యొక్క పరలోక గవిని దాటి కొన్ని మైళ్ళ దూరం వరకు ప్రయాణం చేసినట్టుగా అనిపించిందంట కళలో. After a while he began to slow up. కొంత దూరం అట్లా ప్రయాణం చేశాక నెమ్మదవుతున్నాడు ఆయన. It began to get light. అక్కడ ఎక్కడో చిన్న వెలుగు ప్రకాశిస్తున్నాడు కనబడతా ఉంది. Lighter. ఇంకా 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 ఎక్కువ అవుతుంది ఆ వెలుగు. Until he came right into the center of a great light. అతి గొప్ప వెలుగు యొక్క సెంటర్ లోకి మధ్యలోకి వచ్చి ఆ దానియేల్ గ్రీన్ అనేటువంటి సువార్తికుడు వచ్చి నిలబడ్డాడు. He looked around. ఆయన చుట్టూ చూస్తున్నాడు. There was nobody around him. ఒక్కరు లేరు ఆయన చుట్టుపక్కల. And he thought, ఆయన అనుకున్నాడు, oh what a place. అరే భలే ఉందా ఈ ప్లేస్. తర్వాత And he heard a voice. ఆయనకు అప్పుడే ఒక స్వరం వినబడింది. ఏమని? Who art thou? ఎవరు నువ్వు?
ఈ మాట వింటేనే భయపడతాయి కావచ్చు రేపు పొద్దున మీరు. ఎవర్రయ్యా నువ్వు, మీరు ఎవర్రా, మీరెవరో నాకు తెలియదు నిశ్చయంగా చెప్పొచ్చున్నాను పో అన్న మాటలకు ముందు వచ్చే మాటే ఎవరు నువ్వు, హూ ఆర్ యూ. సార్ అదేనా? తర్వాత And he said, అప్పుడు ఆయన అన్నాడు, I am Daniel Green. మళ్ళీ సేమ్ అదే ఇంట్రడక్షన్, నేను దానియేల్ గ్రీన్ అండి, సువార్తికునండి. I have preached and I have preached. నేను బోధించాను And they failed to find my name on the record. ఎంత బోధించానా కానీ వాళ్ళు ఆ పుస్తకంలో నా పేరును కనుగొనలో వాళ్ళు విఫలుడయ్యారు అంటున్నాడు ఆయన. ఏంటది? ఆ పుస్తకంలో పేరు రావడం నేను విఫలుడయ్యాను అంటలేడు. దే ఫెయిల్ టు ఫైండ్ మై నేమ్. వాళ్ళే నా పేరును కనుగొనలో విఫలుడయ్యారయ్యా. At the gate. And they referred me to your judgment throne. అక్కడ ఆ గేట్ దగ్గర నా పేరు లేకపోయేసరికి ఆ పుస్తకంలో నన్ను ఇక్కడ మీ దగ్గర పంపించారండి. All right. చాలా మంచిది. దానియేల్ గ్రీను said the voice. ఆ స్వరం అంటుంది ఇట్లా కూడా, దానియేల్ గ్రీను In the man's dream. అతని కలలో He said, అతను అన్నాడు, I have a law here. నాకు ఇక్కడ ఒక చట్టము న్యాయం ఉన్నది. And it says, అది చెప్పుచున్నది, the wages of sin is death. మా పాపమునకు వచ్చు జీతము మరణము అని చెప్తుంది ఆ స్వరము. ఇది వేల ప్రసంగాలు, వేల మంది నడిపించినాడు, వేల ప్రాంతాలు తిరిగినాడు, అమెరికన్ షేక్ చేసినాడు, ప్రవక్త లాంటి వాడితోనే ద గ్రేటెస్ట్ మినిస్టర్ అని చెప్పబడుతున్నటువంటి ఆయన పరిస్థితి చూసారా? ఏమంటాడు? ఎక్కడ పోయినా నువ్వు ఎవరో తెలియదు అంటున్నారు ఆయన్ని. అయ్యా ప్రైజ్ ద లార్డ్. ఎందుకు ఈ మాట చెప్పుచున్నానంటే, భక్తి చేస్తున్నాం, అంగీకరించబడిలో చేస్తున్నామా? దేవుడి కొరకు నిలబడినాము, ఆయన అనుగ్రహించినటువంటి ఆయన నడవమన్న పద్ధతిలోనే నడుస్తున్నామా? ఆర్ వి రియల్లీ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ లార్డ్ సప్పర్ ద వే హీ రియల్లీ వాంట్స్ us టు? ఆయన మనలను దీనిలో ఎలాగో పాలుపంపులు పొందుకోమన్నాడు అలాగే పాలుపంపులు పొందుకుంటున్నామా? అది ఏదైనా సరే ఈ యెజబెలు అన్యజనులకు సాదృశ్యం. వాళ్ళు ఎంతగా తర్వాత మాకంటూ ప్రత్యేకమైన లోకాలు ఉంటాయి, మాకంటూ ప్రత్యేక దేవతలు ఉంటారు, వాళ్ళు ఎంతగా వాళ్ళ తమ్ముడు తాము రమ్యంగా అలంకరించుకొని ఎంత ప్రయత్నం చేసినా వాళ్ళు మొదటి చూపులోనే దేవుడు వాళ్ళని తృణీకరించేస్తాడు. కనీసము ఈ పెంతెకోస్తు వారినైనా సరే, సంఘశాఖ సహోదరులైనా సరే, వాళ్ళ పేర్లు ఇక్కడ లేకపోతే అంత దూరం ప్రయాణం ఉండదు వీళ్ళకి. వీళ్ళు డైరెక్ట్ తీర్పు దగ్గరికే. ఏది మూడో బ్యాచ్? ఎస్ ఆర్ నో? వాళ్ళు డైరెక్ట్ తీర్పుకే. కానీ సంఘశాఖ సహోదరులే వాళ్ళ పేర్లు గ్రంథంలో ఉన్నవలేవో చూసుకొని తర్వాత నెమ్మదిగా వెళ్ళిన పరిస్థితి కనబడుతుంది అతని కలలో. కానీ వాట్ అబౌట్ ద బ్రైడ్? నేను వధువునని చెప్పుకొనొచ్చు, దేవునిలో నేను ఉన్నానని అనుకోవచ్చు, దేవుని చేత అంగీకరించబడతానని నమ్ముతూ, అయ్యా నా మాట జాగ్రత్తగా వినండి. ఎందుకు చెప్పనా? దైవికమైన ప్రేమ 100 సార్లు విన్నాం. నిజంగా చెప్పండి, దైవికమైన ప్రేమ చూపిస్తున్నామని నిన్న ఈరోజు? లెట్ జస్ట్ ఎగ్జామిన్ అవర్ సెల్ఫ్. దానిలో చేయి వేయడానికంటే ముందు మనం పరిశీలన చేసుకోవాలి. మళ్ళీ దీనిలో చేయి వేయకుండా నేను అర్హుని కాదని చెప్పి చేయి తప్పించుకునేరు వాగ్దానాలు కోల్పోయిన వారం అవుతున్నాము. ఈ స్థలం ఏ స్థలమో చెప్పనా? మారుతాము అని మనము ఒక నిర్ణయాన్ని తీసుకొని ప్రభు ఆత్మ కోసం ఎదురు చూసే సమయం ఇది. యోగ్యులమని చెప్పి ఎగిరేది కాదు, యోగ్యులము కాదని చెప్పి దాన్ని తప్పించుకునేది కాదు. తప్పామా వాగ్దానాలు తప్పిపోతాము. ఎగబడి చూసుకోకుండా చేయి వేసామా అయోగ్యంగా మనం చేయి వేసిన దాన్ని బట్టి అయ్యా ఒక రోజున ద గ్రేటెస్ట్ డిసప్పాయింట్మెంట్లో నిలబడతాము. ఈ వర్తమానం ఇప్పుడు అయిపోతుంది, చాలా పెద్దది. కానీ ఆ దానియేలు గ్రీన్ సహోదరుడు యొక్క పరిస్థితి ఈ రోజున సంఘశాఖ సహోదరుల పరిస్థితి. అదైనా పర్వాలేదు కానీ అయ్యా ఒకే గర్భాన పుట్టారు, ఒకే తండ్రిని చూస్తూ ఉన్నారు. నిజంగా చెప్పండి, ఒక తల్లినే వాళ్ళు కలిగి ఉన్నారు. ఇట్ ఈస్ ద సేమ్ రెవల్యూషన్, సేమ్ మెసేజ్ హబ్, సేమ్ టేబుల్ అప్లికేషన్, సేమ్ మెసేజ్లు, సేమ్ వాట్సాప్లు, సేమ్ యూట్యూబ్లు, సేమ్ లింకులు. రిజల్ట్స్ ఆర్ డిఫరెంట్. దేన్ని బట్టో తెలుసా? ప్రీడెస్టినేషన్. ఎందుకో హేబేలు మేలేంది ఇవ్వగలిగాడు అంటే ముందు నిర్ణయాన్ని బట్టి. బట్ వేర్ ఎగ్జాక్ట్లీ వీఆర్ స్టాండింగ్ రైట్ నౌ?
నాకు నేను భక్తిపరుని అనుకుంటూనే దేవుడి దగ్గర నువ్వు ఎవరో అనే పరిస్థితి నాకు వస్తుందా? అది రాకుండా ఉండాలంటే, అది రాకుండా చెయ్యాలంటే సంగమా జాగ్రత్త. అది కేవలం బోధలోనే ఉంటుంది. నా మాట జాగ్రత్త. నేను ఈ వర్తమానాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి చాలా టైం పడుతుంది, కానీ కేవలము బోధ మాత్రమే ఆ స్థలంలో నీవు నిలబడకుండా చేయగలిగేది. చూజ్ ద చర్చ్ వైజ్లీ. నా మాట వింటున్నారా? చూజ్ ద చర్చ్, చూజ్ ద డాక్ట్రిన్ వైజ్లీ. వర్తమానైనా సరే, సంఘానైనా సరే చాలా జాగ్రత్తగా ఎన్నుకోవాలి. దీన్నే 2 తిమోతి పత్రికలో ఒక మాట చూసి ముగిచ్చేద్దాం. 2 తిమోతి 2:20. వేగవంతంగా. అంటే ఈ మాట చెప్పడానికంటే ముందు దాని యొక్క కాంటెక్స్ట్ అర్థం కావాలి. 17వ వచనం చూడు తల్లి, 14 చూడు. ఎస్, 17వ వచనం చూడండి. కొరుకు పుండు ప్రాకినట్లు వారి మాటలు ప్రాకును, భక్తిహీనుల మాటలు. వారిలో వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారంట? వారు పునరుద్ధానమును గతించినని చెప్పుచు సత్యం విషయమై తప్పిపోయి కొందరి విశ్వాసములను చెరుపుచు ఉన్నారు. జాగ్రత్తగా వినండి. మీరు ఆ గ్రేటెస్ట్ డిసప్పాయింట్మెంట్ లో మీరు ఉండొద్దు అంటే కనుక ఈ పదాన్ని ప్రవక్త వాడాడు కాబట్టి అదే నేను వర్తమాన అంశంగా పెట్టా. ఆ అతిపెద్ద నిరాశలో మీరు నిలబడకుండా ఉండాలంటే జాగ్రత్తగా గమనించండి. ఇక్కడ పునరుద్ధానం గతించిపోయింది అని అన్నారు, కానీ ఈ పత్రిక రాస్తున్నప్పుడు గతించిందా? పోనీ ఇప్పుడైనా గతించిందా? లేదు. గతించిపోకుండా ఉన్న సందర్భంలో కూడా గతించిపోయింది అని చెప్పుచున్న ఆ ఇద్దరు వ్యక్తులను దృష్టిలో పెట్టుకొని అని అంటాడు, సత్య విషయమై తప్పిపోయి కొందరు విశ్వాసమును చెరుపుచు ఉన్నారు. అవును, అయినను దేవుని యొక్క స్థిరమైన పునాది నిలకడగా ఉన్నది. ఎస్, ప్రభువు తన వారిని ఎరుగును అనున్నదియు ప్రభు నామమును ఒప్పుకొను ప్రతి వాడు దుర్నీతి నుండి తొలగిపోవలెను అనున్నదియు దానికి ముద్రగా ఉన్నది. గొప్ప ఇంటిలో వెండి పాత్రలను బంగారు పాత్రలను మాత్రమే గాక కర్రయు మట్టియు కూడా ఉండును. వాటిలో కొన్ని ఘనతకును కొన్ని గణహీనతకును వినియోగింపబడును. చాలు, జాగ్రత్తగా వినండి. తర్వాత మీరు ఆ వచనాలు చూడొచ్చు. ఇదే సిచ్యువేషన్ ఈ రోజున నేను పైన ఉన్నటువంటి కయీను హేబెల్ వర్గం గురించి మాట్లాడుతున్నా. నా మాట వింటున్నారా? మొదటి వర్గాన్ని గురించి మాట్లాడుతున్నా. ఇక్కడ కయీనుకి హేబెల్కి ఆ రోజున ఏది జరిగిందో ఇప్పుడు కూడా అలాంటి ఆత్మలతోనే కొన్ని సంఘాలు ఎండ్ టైం మెసేజ్లోనే ఉన్నాయి. నా మాట జాగ్రత్త. వీరిద్దరి మధ్యలో వ్యత్యాసం ఏంటంటే బోధలోనే వ్యత్యాసం, డాక్ట్రిన్ సిద్ధాంతంలోనే వ్యత్యాసం. కానీ దేవుడు అంటాడు, ఒకడు పునరుద్ధానం గద్దించారని చెప్పినా వాణిని కూడా దేవుని యొక్క గృహంలో భాగస్థుడిగానే మాట్లాడుతున్నాడు ఆయన. ఎస్ ఆర్ నో? తప్పుడు బోధను తప్పుడు సిద్ధాంతాన్ని పాటిస్తున్న దేవుడు తన యొక్క గృహంలోనే ఒక వస్తువుగానే చూస్తున్నాడు. వారు కూడా నేటికి ఎండ్ టైం మెసేజ్ అనేటువంటి బోర్డే కనబడతాయి. ఎస్ ఆర్ నో? సమస్య అంతా ఎక్కడొచ్చింది అంటే ఎండ్ టైం మెసేజ్ బోర్డు పెట్టుకున్నంత మాత్రాన అన్నీ మనల్ని ప్రభువుకి వధువుగా చేసేటువంటి పరిచర్య ఉండదు. దానిలో 4 రకాల పరిచర్యలు ఉన్నాయని చెప్పాడు. బంగార పరిచర్య, వెండి పరిచర్య, కర్ర పరిచర్య, మట్టి పరిచర్య. ఎస్ ఆర్ నో? ఎవరయ్యా మీరు పడుకునేప్పుడు మీ బెడ్ పక్కన ఒక మట్టి కుండని కానీ లేకపోతే ఒక కర్ర ముక్కని పెట్టుకొని పడుకుంటారు ఎప్పుడన్నా? ఎవరైనా? కానీ కూర్చుతుందని చెప్పేసి, అంటే పెట్టుకున్న వాళ్ళ గురించి చెప్తున్నా, నగలు తీసి పిల్లో కింద పెట్టి పడుకుంటారా? మీ పక్కన కూర్చోగలిగి మీ పక్కన పెట్టుకోగలిగే అర్హత దేనికి ఉంటుంది? బంగారానికి వెండికే ఉంటుంది. దానిలో వెండికి తక్కువ ప్రాధాన్యత, మళ్ళీ బంగారానికి అధిక ప్రాధాన్యత. కానీ ఇల్లు నాకు అన్ని రకాల పాత్రలు ఉండాల్సిందే. సరేనో? మట్టితో చేసిన పాత్రలు ఉంటాయి, అవి మూలబడి ఉండాలి అంతే. కర్రతో చేసింది ఉంటాయి, దానికి ఒక స్థానం ఉంటుంది అంతే. బట్ చివరికి కిరీటం మాత్రం తయారు చేయబడింది బంగారంతోనే.
సువర్ణ కిరీటాలయ్యా. ఎస్ సార్ నో? ఇన్ టైం మెసేజ్ బోర్డు పెట్టుకున్నా సరే దీనిలో 3 కంటే అధికమైన యొక్క సంఘాల యొక్క బోధయు సిద్ధాంతము, నువ్వు ఎవరు అన్న పేరు ఆ ప్రశ్నను ఖచ్చితంగా ఎదుర్కొంటారు. దే విల్ ఫేస్ ద గ్రేటెస్ట్ డిసప్పాయింట్మెంట్ వన్ డే. కానీ మనకైతే అయ్యా ఒక ఆధారం ఉన్నది, మనకు ప్రభు కృపను బట్టి నమ్మకం ఉన్నది. ఆయన యొక్క గడియ వర్తమానమును ఉన్నది ఉన్నట్టుగా, ఆయన చెప్పింది చెప్పినట్టుగా బెరయా వారి వల్ల తీసుకుంటున్న మనకు ఈ యొక్క రక్తమాంసములలో పాలు పంపులు పొందుకుంటున్న మనకు ఎలాగ వాగ్దానములు నిలిచి ఉన్నవో ఆ గడియ వర్తమానము ఉన్నది ఉన్నట్టుగా ప్రవక్త ఏది చెప్పాడో అది చేసుకుంటూ పోవాలి. తనను గురించి తాను ఎలాగో గ్రహించమన్నాడో అలా గ్రహించాలా. తను అంటాడు, నేను సాధారణమైన మానవున్నయ్యా, నేను కూడా తప్పిదాలు చేస్తానన్నాడు, అలాగే తీసుకో. అంతేగా ప్రవక్తల తప్పిదాలు ఎదుగుతావా, ప్రవక్తల తప్పులు ఉంటాయా, మా ప్రవక్తలు అంటావా అన్నావు అనుకో, ఎవరు నువ్వు అనే ప్రశ్న ఒకరోజు ఎదుర్కొంటావు. ఎస్ అన్నా? అవునన్నదాన్ని అవుననాలి, కాదన్నదాన్ని కాదనాలి. అంతకు మించి వచ్చేది అంతయు దుష్టు నుండి వచ్చేది. ఆ తర్వాత వచ్చే ప్రశ్న, ఎవరు నువ్వు? ఆమేన్. ఈ వర్తమానానికి ఇంకో పేరు పెడదాం, ఎవరు నువ్వు. అయ్యా కానీ దేవుడు మనల్ని అపరిచితులుగా చూడట్లేదయ్యా. మన వర్తమానాన్ని దేవుడి యొక్క మహాకృప బట్టి చక్కగా పట్టుకుని ఉన్నామని నమ్ముతున్నాము. అనేకమైన చోట్ల వర్తమానంతో మనం పరిశీలన చేసుకుంటున్నాము. మనం ఖచ్చితంగా మన యందు ఉన్నటువంటి క్రియలను సరి చేసుకున్నట్లయితే, మనకు చెప్పబడిన బోధ ప్రకారంగా జీవించినట్లయితే, ఇదిగో దీనిలో చేయడానికి మన అర్హులమే. మీరందరూ సిద్ధంగానే ఉన్నారా? మనం అందరం కూడా ప్రార్థన చేసుకుని ముందుకు అడుగులు వేద్దామా? మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. నేను మొదటిగా ప్రార్థన చేస్తాను, ఆ తర్వాత ప్రతి ఒక్కరు వ్యక్తిగతంగా కాసేపు మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోవడానికి, సరి చేసుకోవడానికి మీకు కొంత సమయం అప్పచెప్పబడుతూ ఉంటుంది. మీరందరూ కూడా ప్రార్థనలో ఉండవలసిందిగా కోరుతూ ఉన్నాము. పరిశుద్ధుడా, సర్వశక్తి సంపన్నుడా, కృపామయుడా, మీకు స్తుతులు స్తోత్రాలు ప్రభువా. సర్వోన్నతమైన తండ్రి, ఆ అతి గొప్ప నిరాశను గురించి ప్రభు మాతో మాట్లాడినారు నాయన. మాలో ఉన్నటువంటి ప్రతి బలహీనతను కూడా మీరు తీసివేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆ రోజున ప్రవక్త అంటా ఉన్నాడు ఆయన, ఆ స్థలంలో ఏ ఒక్క మనుషుడు ఉండడానికి ఇష్టపడడు అంటున్నావు నాయన. అవును యేసయ్య, ఆ స్థలంలో మేము ఉండడానికి మేము ఇష్టపడటలేదు. అలాంటి ప్రశ్నను ప్రభువా మేము నిజంగానే వినడానికి కూడా ఇష్టపడటలేదు నాయన. ఒక రోజున మేము చేరవలసిన ఆ స్థలంలోకి వచ్చినప్పుడు ప్రభువా బాహాటంగా తెరిచి ఉన్నటువంటి నీ బాహువులోనికి మేము రావాలని ఇష్టపడుతున్నాము. ఓ కృపగల దేవ, దోషములు తీసివేయండి, పాపములు క్షమించండి, తెలిసి తెలియక చేస్తున్న తప్పిదాలు మన్నించండి ప్రభువా. సరైనటువంటి బోధలో ఉన్నట్లుగా, సరైన బోధ వచ్చినప్పుడు దాని ప్రకారంగా జీవితాలు కట్టుకున్నట్లుగా, నిరాశ చెందనటువంటి ప్రభువా ఆ జీవితాలు కలిగి ఉండేలాగా సహాయం దయచు. ఓ ప్రభా, ఉదయకాలం మొదలుకొని ఇంతవరకు మమ్మల్ని అందరూ మీరు నడిపించినారు. మా దోషములు తీసివేయండి ప్రభు, మా పాపములు మా అతిక్రమాలు క్షమించండి. నాకు కృపగల దేవ, అతి ప్రాముఖ్యమైన సమయంలో మేము వెళ్ళబోచుండగా మా ఎడల కనికరం చూపండి. అయోగ్యముగా ఏ ఒక్కరూ చేయి వేయకుండా ఉండేలాగా కృప చూపండి. ఒకసారి స్నానం చేసిన వాడు మరలా స్నానం చేయవలసి అక్కర్లేదు, కానీ వాడు పాదాలు కడుక్కుంటే సరిపోతుందన్నావు నాయన. ఈ యొక్క ప్రభురాత్రి భోజనంలో చేయి వేయటం వలన నిజంగానే మేము స్వస్థపరచబడతాం ప్రభు. మేము తిరిగి లేపబడతామన్న వాగ్దానాలకు మేము వారసులం అవుతున్నాం నాయన. నువ్వు చెప్పినటువంటి చేయమనేటువంటి నీ ఆజ్ఞల నెరవేర్పుగా మేము జీవాన్ని పొందుకుంటాం ప్రభువ. మమ్మల్ని జ్ఞాపకం చేసుకొనండి, మా దోషములు తీసివేసి మాతో మాట్లాడినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో ప్రార్థన చేయుచున్నాము. ఆమేన్.